మనము ఈ యొక్క యోహాను రాసినటువంటి పత్రికలు చూస్తూ ఉంటున్నాం కదా. అయితే కిందటి వారంలో మనము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము చదువుకోక ముందు ఒకసారి ఇంట్రొడక్షన్గా ఈ మూడు పత్రికలు ఏంటివి అని మనము చూసినప్పుడు మూడు పత్రికల నుంచి మనం నేర్చుకుపోయే మెయిన్ అంశాలు, థీమ్స్ని ఒకసారి నెమరు వేసుకుంటే అది లైఫ్, ఇటర్నల్ లైఫ్, వెలుగు, జీవపు వెలుగు, ప్రేమ, అగాపే ప్రేమ అన్నటువంటి ఈ మూడు పదాలని మనము ఈ యోహాను రాసినటువంటి మూడు పత్రికల నుండి మనము నేర్చుకోబోతా ఉంటున్నాం. అయితే ఈ మూడు పత్రికలు ఒకసారి వీటి గురించి ధ్యానించక ముందు రెండవ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయాన్ని మీరు ఎవరైనా ఒకరు చదవాలని 29 వచనాలు ఉన్నాయి. అయితే ఒక ఇద్దరు కానీ లేదా ముగ్గురు కానీ మీరు ఎవరైనా చదువుతారని నేను ఆశపడతా ఉంటున్నాను. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనిన వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన మందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసిన గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నవి గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించుచున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకము ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలువెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం ఎరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందున నేను ఎరిగి ఉందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగినందున మీకు వ్రాయిచున్నాను. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనని వాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిల్వనీయుడి. మీరు మొదటి నుండి
వినినది మీలో నిలిచిన యెడల మీరు కూడా కుమారుని యందు తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహింతునన్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసియున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న యెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టినవాడని ఎరుగుదుము. థాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిద్ధు అండ్ సిస్టర్. మీరు చాలా చక్కగా చదివారు. అయితే 29 వచనాలు చదువుకున్నాము. ఒకసారి ఈ యొక్క పత్రికల యొక్క కాంటెక్స్ట్ అంటే ఎవరు ఎవరికి రాశారు అని మరొకసారి గుర్తు చేసుకుంటే, యంగెస్ట్ అపోస్తులుడైనటువంటి అంటే అతి చిన్నవారు 12 మంది ఉన్న 12 మందిలో అతి చిన్నవాడైనటువంటి అపోస్తులుడైన యోహాను భక్తుడు రాసినటువంటి పత్రికలు. ఇది ఎవరికి రాశారు అంటే అప్పట్లో ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి ఆ సంఘానికి ఈ యొక్క పత్రికలు రాశాడు. ఆ సంఘములో నుండే కొంతమంది క్రీస్తు ప్రభుల వారికి అగెయిన్స్ట్‌గా ఆయన యొక్క సువార్తకు అగెయిన్స్ట్‌గా ఈవెన్ ఇప్పుడు కూడా మనం చూస్తా ఉంటున్నాం గదా! ఇండియాలో ప్రత్యేకంగా హైదరాబాద్‌లో చాలామంది తప్పుడు బోధలు బోధించేటటువంటి వారిని మనము అనేక సందర్భాలలో టీవీలలో, యూట్యూబ్‌లలో చూస్తా ఉంటున్నాం. సో, ఆ విధంగా అప్పట్లో కూడా ఆ సంఘంలో నుండి ఒక గుంపుగా వెలువడిపోయినటువంటి వారికి ఆహ్, ఆహ్, వారు ఈ యొక్క సంఘాన్ని ఏ విధంగా హింసిస్తా ఉన్నారో ఆ కాంటెక్స్ట్‌లో అటువంటి సందర్భంలో యోహాను భక్తుడు, అపోస్తులైనటువంటి యోహాను భక్తుడు ఆ సంఘానికి, ఆ సంఘంలో ఉండే లీడర్స్‌కి వ్రాసినటువంటి ఈ 3 పత్రికలు. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, యవనస్తులారా అన్నటువంటి మాటను మనం చూస్తా ఉంటున్నాం. దాన్ని బట్టి చూస్తే ఆయన అప్పట్లో 85 లేదా 80-90 సంవత్సరాల మధ్యలో ఉండే ఆ మధ్య వయస్కుడైనటువంటి ఆ యొక్క యోహాను భక్తుడు అక్కడ ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన కంటే చాలా జూనియర్స్‌గా ఉంటారు. ఆహ్, దేవాది దేవుడు రాసి ఉంచినటువంటి ఈ యొక్క మాటల్ని మనం చూస్తే ఆ దినాలలో ఆయన ఏ విధంగా అయితే వాక్యం రాశారో, ఈరోజు మనకు మన సందర్భాలకు కూడా చాలా క్లియర్‌గా అన్వయించుకొని అనుగుణంగా ఉండేటటువంటి వాక్యముగా గూడా మనము ఈరోజు నేర్చుకుందామండి. సో, ఈ 29 వచనాలలో మనం ఒకసారి గమనిస్తే 5 భాగాలుగా మనము ఈ 29 వచనాలను విడదీసుకోవచ్చనమాట. ఒకటి, యేసు క్రీస్తు ప్రభువుల వారితో సహవాసం, ఫెలోషిప్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని మొదటి 6 వచనాలను మనము గమనిస్తాము. అలాగే 7-11 వచనాలను చూస్తే 2 ఆజ్ఞలు అంటే ఒక పాత ఆజ్ఞను గుర్తు చేస్తూ ఇంకొక ఆజ్ఞను కూడా యోహాను అపోస్తలుడైనటువంటి యోహాను భక్తుడు ఆయన గుర్తు చేస్తారు వీరికి. అట్లనే మూడవది క్రైస్తవ జీవితంలో ఉండే 3 దశలు. ఇదివరకు చదువుకున్నాం గదా! చిన్న పిల్లలు, యవనస్తులు, అట్లనే తండ్రులారా అని సంబోధిస్తా ఉంటాడనమాట. కాబట్టి క్రైస్తవ జీవితములో 3 దశలుగా 12, 13, 14 వచనాలను మనం చూస్తాము. తర్వాత 15-17 వరకు మీరు లోకమును ప్రేమించొద్దండి, తండ్రిని ప్రేమించండి. మీరు లోకమును ప్రేమించినారంటే మీకేమి దొరకదు అన్నటువంటి మాటల్ని ఆహ్, ఆ యొక్క భక్తుడు వివరిస్తుగా ఉన్నట్టుగా మనం చూస్తాము. చివరిగా 18-27, 29 వచనాల వరకు క్రీస్తు ప్రభుల వారి వ్యతిరేకుల పట్ల జాగ్రత్త వహించాల్సిన కొన్ని జాగ్రత్తలను తీసుకొని వస్తా ఉంటున్నారు. కాబట్టి ఈ 5 భాగాలను మనము ఒకటేసారి గుర్తుపెట్టుకోలేము. 29 వచనాలను కూడా ఒకేసారి మనము అంత ఈజీగా గుర్తుపెట్టుకోలేము. కానీ ఈ ఉన్న అన్ని వచనాలను 5 భాగాలుగా క్లియర్‌గా ఇలాగ వివరించుకోవచ్చు అని చెప్పి ఒక్కొక్క భాగం గురించి కొంచెం కొంచెం నేను చెప్తూ
మొత్తం ఈ చాప్టర్‌లో ఉన్నటువంటి ఏవైతే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, వాటిని కొంచెము నేను నొక్కి చెప్పాలని చెప్పి ఈరోజు ఆశపడతా ఉంటున్నాను. కాబట్టి మొదటి భాగముగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారితో సహవాసము. దీని ద్వారా మనము యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరు? మనకు ఒకవేళ ఆల్రెడీ తెలిసినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారి సహవాసము ఎలాగుంటది? ఆ సహవాసంలో మనము ఎలాగ నిర్ధారించుకోగలుగుతాము అని ఈ యొక్క పుస్తకంలో క్రీస్తు ప్రభుల వారిని మనము గుర్తించడము, ఆయనను తెలుసుకోవడము చాలా క్లియర్‌గా వ్రాసి ఉంటదనమాట. క్రీస్తు ప్రభుల వారు మనకు ఒక ఆహ్, ఒక మధ్యవర్తిగా కూడా అపోస్తలుడైనటువంటి యోహాను భక్తుడు గుర్తు చేస్తా ఉన్నారు. దీని ద్వారా మనం క్రీస్తులో ఉన్నామని మనకు తెలుస్తుంది అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి మనము క్రీస్తు ప్రభుల వారితో సహవాసం కలిగి ఉన్నాము అంటే, ఆ యొక్క నిర్ధారణ, ఆ యొక్క ప్రూఫ్ ఎట్లా, ఎట్లా మనకు ఖచ్చితంగా చెప్పగలుగుతాము అన్నటువంటి అది చెప్తూ ఆజ్ఞలను గుర్తు చేస్తా ఉన్నాడు. ఆహ్, నేనేమి కొత్త ఆజ్ఞ ఇవ్వడం లేదు. అయితే ఉన్న ఆజ్ఞనే మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దయచేసి గమనించండి. పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండంలో దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు ఒక 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞగా చూస్తే, క్రీస్తు ప్రభుల వారు న్యూ టెస్టమెంట్‌లో న్యూ కవెనెంట్ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్తాడన్నమాట. కాబట్టి మొదట తండ్రిని, దేవాది దేవుణ్ణి పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోను మనము ప్రేమించాలని చెప్పి దేవుడిచ్చినటువంటి మొదటి ఆజ్ఞ. అయితే రెండవ ఆజ్ఞను మనము చూస్తే ఇతరులను కూడా ప్రేమించమని, అయితే ఇక కొంచెము డీపర్‌గా నిన్ను ఎట్లా నువ్వు ప్రేమించుకుంటావో, అట్లనే ఇతరులను కూడా ప్రేమించమని చెప్పి అక్కడ ఒక అడ్జెక్టివ్‌ని అంటే ఒక ఒక అడ్జెక్టివ్‌ని యాడ్ చేస్తూ గుర్తు చేస్తున్నాడన్నమాట. కాబట్టి ఇతరులను ఊరికే ప్రేమించడమే కాదు, నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావో అట్లనే వేరే వాళ్ళను గూడా ప్రేమించాలి అని చెప్పి ఆ యొక్క మాటను గుర్తు చేస్తూ క్రైస్తవ జీవితంలో ఉండే 3 దశలు చిల్డ్రన్, యంగ్ అడల్ట్స్, తర్వాత ఫాదర్స్. బాల్య దశ, యవ్వన దశ, పరిపక్వ దశ అని చూస్తాం గదా! మనం కూడా క్రైస్తవులముగా ఈ 3 దశలలో ఉంటామనమాట. క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించిన మొదటి దినాలలో, బాప్తిస్మము తీసుకున్న ఆ యొక్క మొదటి దినాలలో మనము అప్పుడే దేవుణ్ణి ఇంకా ఎక్కువగా లోతుగా కొంచెం నేర్చుకుంటా ఉంటాం. వాళ్ళను చిన్న పిల్లలుగా ఇక్కడ సంబోధిస్తా ఉంటున్నాడు. వారికి చెప్పవలసిన కొన్ని మెలకువలను ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. అలాగే యంగ్ అడల్ట్స్ లేదా యంగ్‌స్టర్స్ యవ్వన దశలో ఉండే వారికి కొన్ని చెప్తా ఉంటున్నాడన్నమాట. అట్లనే తండ్రులకు గూడా మీరు ఆది నుండి ఉన్నారు. మీరు సృష్టి ఆరంభము నుండి ఉన్నారు గదా! అంటే తండ్రులకు ఇక్కడ ఎక్కువ చెప్పడం లేదు గానీ, వారికి గుర్తు చేస్తున్నాడు. మీరు ఎప్పటినుంచో ఉన్నారు గదా దేవునిలో. అంటే యవ్వనస్తుల కంటే ఇంక కొంచెం సీనియర్స్‌గా ఉండేటటువంటి వారు. కాబట్టి లోకమును ప్రేమించొద్దండి. లోకమంటే ఏదంటే ఏదో ఇది భౌతికంగా కనపడేదే కాదు. ఇది దేవుని సృష్టి. దేవుడు ఇది చాలా మంచిగా చేశాడు. కానీ లోకము చాలా చెడిపోయింది. ఆ యొక్క లోకంలో ఏమీ లేదు అని చెప్పి దేవు ఇక్కడ యోహాను భక్తుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. అలాగే లోకమును ప్రేమించినప్పుడు ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ యొక్క 3 విషయాల్ని ఇక్కడ చాలా క్లియర్‌గా ప్రస్తావిస్తా ఉంటున్నాడనమాట. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. కాబట్టి ఈ 3 విషయాలలో మనము ఒకవేళ ప్రేమించినప్పుడు జరిగే నష్టాలు, తర్వాత వాటి యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పి గుర్తు చేస్తూ ఎందుకంటే లోకాన్ని ప్రేమించినప్పుడు ఆహ్, మనకు ఏమీ దొరకదు. కానీ తండ్రిని ప్రేమించి, తండ్రి యొక్క ప్రేమను మన యొక్క జీవితాలలో మనము నిర్ధారించుకొని, మనము బ్రతుకుతే ఎంత బాగా ఉంటది అని చెప్పి ఈ యొక్క యోహాను భక్తుడు ఈ యొక్క వాక్యంలో చెప్తా ఉంటున్నాడనమాట. కాబట్టి లోకముకు, తండ్రి యొక్క రాజ్యము అంటే దేవుని చిత్తము జరిగించే వాటి విషయము చాలా క్లియర్‌గా మాట్లాడుతున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తా ఉంటున్నాం. కాబట్టి చివరిగా 18-27, 29 వచనాల వరకు చూస్తే
యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు ప్రభుల వారి బోధకు వ్యతిరేకమైన బోధ బోధించే వారి గురించి కొన్ని హెచ్చరికలను ఇక్కడ అపోస్తులుడైన యోహాను అధికారముతో కొన్ని నిరాకరిస్తూ క్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే అంగీకరించడం లేదో వారిని ఎత్తి చూపుతూ ఆ సందర్భాలలో అక్కడ వారితోటి మాట్లాడినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నామండి. కాబట్టి ఈ క్రీస్తు ప్రభుల వారికి వ్యతిరేకముగా ఎందుకు ఇక్కడ చెప్తా ఉన్నాడంటే దయచేసి గమనించండి. ఆది ఆరంభములోనే మొదటి సంఘాలలోనే ఈ యొక్క క్రీస్తు వ్యతిరేకులు ఉన్నారండి. ఇప్పుడు కూడా మనం చూస్తా ఉంటున్నాం కదా! అందులో చాలా ప్రత్యేకంగా ఈ ఎండ్ డేస్‌లో క్రీస్తు ప్రభుల వారికి వ్యతిరేకంగా మీరు ఒకవేళ ఆ చిలీ అనే దేశంలో చూస్తే సేటన్ చర్చ్ అని కూడా ఆహ్, రీసెంట్‌గా వస్తా ఉందన్నమాట. వారు మాది కూడా ఒక రిలిజియన్‌గా ప్రకటించమని అడుగుతా ఉన్నారు. వాళ్ళేంటంటే వాళ్ళు మేము ఏం చేస్తే అది మా ఇష్టం వచ్చినట్టు చేస్తే అదే ఒక రిలిజియన్. మాకు ఎవరు అడ్డు చెప్పకూడదు. మా ఇష్టం మేము ఏమైనా చేసుకుంటాం అన్నటువంటి సాతాను వాడి యొక్క చెడ్డ బుద్ధితో ప్రజలు యాంటీ క్రైస్ట్‌గా ఆహ్, చాలామంది చలామణి అవుతూ క్రీస్తు ప్రభుల వారికి వ్యతిరేకమైనటువంటి బోధన కూడా బోధిస్తా ఉంటున్నారు. దయచేసి గమనించండి. మనము ఆయన యొక్క విశ్వాసము మీద కలిగిన వారము. కాబట్టి చివరి 2 వచనాలు అతన్ని చిన్న పిల్లల కోసము యోహాను భక్తుడు వారికి ఆహ్, ఇచ్చేటటువంటి లక్ష్యము అంటే ఆ విశ్వాసం గురించి ఒత్తి చెప్తూ మీరేమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ యొక్క లక్ష్యాన్ని పొందేందుకు ఆయన కొన్ని పరిష్కారాలు కూడా చూపిస్తున్నట్లుగా. అంటే క్రీస్తులో ఎలాగ నిలిచి ఉండాలి? క్రీస్తులో నిలిచి ఉండుట అంటే ఏంటి? అని ఈ యొక్క సందర్భాల్ని మనం చూస్తా ఉంటున్నాం. దయచేసి గమనించండి. ఈ ఇవన్నీ కూడా మనం గమనిస్తే కొన్ని అంశాలు నేను అక్కడక్కడ ఇంగ్లీష్‌లో పెట్టాను. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా ట్రాన్స్‌లేట్ చేస్తే అది ఒక్కొక్కసారి కరెక్ట్‌గా మీనింగ్ గ్రాంథిక భాష రాదేమో అని చెప్పి నేను పెట్టాను. ఏమనుకోదండి. సో, ఇక్కడ 2 మెయిన్ కాంటెక్స్ట్‌లుగా మనము చూస్తే అంటే 2 మెయిన్ సందర్భాల్ని మనం ఇక్కడ చూస్తే 2 ఇండికేషన్స్‌గా లేదా 2 మేనిఫెస్టేషన్స్‌గా మనం చూస్తే ఎవరైతే యేసు ప్రభుల వారి ఆజ్ఞలు వారు ఒబే చేస్తారో వారు ఎట్లా ఉంటది? వాళ్ళు ఎట్లా ఉండాలి? అని చెప్పడము. తర్వాత రెండోది లవ్ యువర్ ఫెలో బిలీవర్స్ యాస్ యువర్ సెల్ఫ్. మనము ఏ విధంగా మనల్ని ప్రేమించుకుంటామో మన కుటుంబాన్ని, నన్ను నేను, అలాగే మనం ఇతరులను ప్రేమించాలి అని ఈ 2 ఇండికేషన్స్ అంటే 2 మేనిఫెస్టేషన్‌ని ఇక్కడ మనము బ్రాడ్‌గా చూడొచ్చండి. కాబట్టి చిన్న పిల్లలారా అనే వర్డ్ చూస్తే 4 సార్లు రావడము. తర్వాత ప్రేమ అనేది మొత్తం ఈ 3 పత్రికలలో 7 అధ్యాయాలలో 45 సార్లు ప్రేమను మనము చూస్తా ఉంటున్నాం. ప్రత్యేకంగా ఈ రెండవ అధ్యాయము, మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒక థర్మామీటర్‌గా ఉపయోగపడుతుంది. జ్వరం వచ్చినప్పుడు మనము థర్మామీటర్ ఎందుకు పెట్టుకుంటాము? ఎంత వేడి ఉంది? సరిపడు ఆహ్, మన హృదయం మన యొక్క ఏమంటారు శరీరములో ఆ హీట్ ఎక్కువుందా? తక్కువుందా? 99 ఉందా? లేదా 103 ఉందా? అని చెప్పి మనము టెంపరేచర్ చెక్ చేసుకుంటాం గదా! జ్వరం వచ్చినప్పుడు. ప్రత్యేకంగా పిల్లల విషయంలో. ఎందుకంటే వారికి తెలీదు. వారిలో ఎంత వేడి ఉంది వారి శరీరములో. కాబట్టి ఈ అధ్యాయాన్ని థర్మామీటర్‌గా గూడా మనము చూసుకోవచ్చు. ఎందుకంటే నిజమైన జీవితం జీవిస్తా ఉంటున్నామా? లేదా ఫార్మ్ ఆఫ్ గాడ్‌లీనెస్ అంటే ఏదో బయటికి మతపరంగా క్రిస్టియన్స్‌గా వెలుగుతా ఉంటున్నామా? అది మరొకసారి ఇక్కడ దేవుడు మనకు ఈ యొక్క సాయంకాల సమయం నాకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. 2 తిమోతి 3వ అధ్యాయంలో చూస్తే ఇవి లాస్ట్ డేస్. ఈ లాస్ట్ డేస్‌లో మనము ఏ విధంగా బ్రతుకుతా ఉంటున్నాం? మన క్రైస్తవ్యము, మన యొక్క విశ్వాసము ఏ విధంగా ఉంటుంది? కేవలము మతపరమైన విశ్వాసంలో ఉంటున్నామా? లేదా లోతైన మంచి అనుభవము కలిగినటువంటి క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆజ్ఞలు గైకొంటూ మనం బ్రతుకుతా ఉంటున్నామా? చివరి లాస్ట్ వీక్‌లో గూడా మనం చూసాం గదా! ఈ యొక్క క్రాస్‌ని 2 అంశాలుగా మనము పోల్చి చూసాం. కాబట్టి ఈ యొక్క మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము
4, 5 వచనాలలో చూస్తే, తర్వాత అట్లనే 7, 10 వచనాలను చూస్తే, మొదటి అంటే ఈ వర్టికల్ బార్ నిలువుటి దబ్బను మనము దేవాది దేవుణ్ణి ప్రేమించే విషయము, అలాగా హారిజాంటల్‌గా అడ్డు బార్‌ను హారిజాంటల్ బార్‌ని లవ్ అదర్స్. అప్పుడే కదా ఒకది క్రాస్ లాగా కనపడతది. సో, క్రాస్‌లో ఉన్నటువంటి ఆ 2 బార్స్‌ని మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే, దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే ఇతరులను కూడా మనం ప్రేమించాలి. దయచేసి గమనించండి. వర్టికల్ బార్ కొంచెము ఎక్కువుంది. అంటే ఎక్కువగా చాలా మొట్టమొదటిగా మనము దేవాది దేవుడిని ప్రేమించాలి. తర్వాత లోకమును ప్రేమించమని చెప్పలేదు. దయచేసి గమనించండి. లోకములో ఉన్న ప్రజలను ప్రేమించమని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంటుంది. కాబట్టి కొన్ని వచనాలు మనం గమనిస్తే, ఆయనను ఎరిగియున్నామని చెప్పుకొనుచు అట్లా చెప్పుకొనువాడు. మనం కూడా ఒక్కొక్కసారి కొంతమంది క్రైస్తవుల్ని చూస్తే, అరే! ఇదేంటిది, నేను చాలా మంచి బిలీవర్ అని సాక్ష్యం ఇస్తాడు. తర్వాత అన్నీ ఏదేదో చెప్పుకుంటారు, ఏదేదో చేస్తారు. కానీ వారి యొక్క బిహేవియర్ అలాగా ఉండదే అని మనం ఆశ్చర్యపోతా ఉంటాం. మనల్ని చూసి కూడా వేరే వాళ్ళు అట్లా అనుకోకూడదు గదా! మన యొక్క విశ్వాసము, మన యొక్క బిహేవియర్, మన ఫెయిత్, మన బిహేవియర్ 2 మ్యాచ్ అవ్వాలి. మనము విశ్వాసులమని లేదా క్రిస్టియన్స్ అని దేవుని బిడ్డలమని చెప్పుకునే మనము మన యొక్క బిహేవియర్‌లో, మన జీవితంలో మనము ఆ విధంగానే మన యొక్క విశ్వాసపు జీవితాన్ని చూపించగలగాలి. ఒకసారి గమనిస్తే ఇది ఏం ట్రీ అని మనం చూస్తాము. ఇది మ్యాంగో ట్రీనా? కాదు. అది చూస్తే చాలా క్లియర్‌గా యాపిల్ ట్రీ. కాబట్టి యాపిల్ ట్రీకి యాపిల్సే వస్తాయి గదా! మ్యాంగోస్ రావు. లేదా వేరే వేరే ఫ్రూట్స్ రావు. మనము ఒకవేళ దేవుని బిడ్డలమైతే, విశ్వాసులమైతే మన యొక్క ఫ్రూట్ ఏ విధంగా ఉండాలి? క్రీస్తు ప్రభువును పోలి నడుచుకున్నట్లుగా మనకు పోలిక ఉండాలి. గ్రేప్ వైన్స్‌కి మనము చూస్తే ఆ యొక్క ద్రాక్ష పండ్లే కాస్తాయి కదా! ద్రాక్ష పండ్ల బదులు యాపిల్ పండ్లేమన్నా కాస్తాయా? కాయవు. కాబట్టి ఏ చెట్టుకు ఆ పండ్లు మాత్రమే కాస్తాయి. ఆ విధంగా క్రైస్తవులముగా, విశ్వాసులముగా క్రీస్తు ప్రభువుల వారి యొక్క పోలికను మనము మన యొక్క బిహేవియర్‌లో చూపిస్తున్నామా? లేదా ఏం చేస్తున్నాం? ఎందుకంటే రక్షణ అనేది చాలా గొప్ప బహుమానం. చాలా ఫ్రీ గిఫ్ట్ ఏంటి అంటే ఈ భూమి మీద మనకు దొరికేది రక్షణ. అది ఎంత ఫ్రీగా ఉందో కానీ అంత విలువైనది. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ గిఫ్ట్ గదా! దయచేసి ఒకసారి గమనించండి. నా యొక్క పర్సనల్ టెస్టిమనీ చూస్తే, నేను ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఆఫీస్‌లో గాని, ఎక్కడైనా రోడ్డు మీద పోయేటప్పుడు చూస్తే, నిజంగా ఒక్కసారి నేను పోల్చుకుంటే బేసికల్లీ నేను ఒకవేళ వేరే ఇట్లా దేశాలకు వచ్చేదానికి నా అంతట నేనేమీ చేయలేదు. మా యొక్క కుటుంబం గాని, మా తల్లిదండ్రులు గాని, తర్వాత ఎవరు ఏమి ఆహ్, చేసింది లేదు. కానీ ఇది కేవలము దేవుని యొక్క బహుమానం. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క అవకాశం. కాబట్టి దేవుడు మాత్రమే అది చేయగలుగుతున్నాడు, చేశాడు అని చెప్పి దాన్ని గుర్తించి, దాన్ని నేను బట్టి దేవునికి అనుక్షణము గుర్తొచ్చినప్పుడంతా కూడా, దేవా, నేను ఏమాత్రుని, ఎటువంటి వాడిని, కానీ మీరు నన్ను ఇక్కడికి తీసుకొనొచ్చారు అని చెప్పి ఒక దేశానికి, వేరే దేశానికి వచ్చినందుకే నేను అంత సంతోషంగా లేదా అంత కృతజ్ఞునిగా ఉంటే, నరకము నుండి తప్పించేటటువంటి ఆ యొక్క రక్షణను ఇచ్చినటువంటి క్రీస్తు ప్రభుల వారికి నేను ఇంకా ఎంత కృతజ్ఞతగా ఉండగలగాలి. ఒకవేళ కృతజ్ఞునిగా లేకపోతే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ అండి. మన హృదయాలలో అనుక్షణము దేవుడు ఇచ్చిన వాటికి మనము మనము వి ఆర్ నాట్ వర్ది. మనం ఏమాత్రము అర్హులం కాదు. కానీ దేవుడు మనకి కావలసినవన్నీ కూడా ఇచ్చాడు. అన్నిటికంటే ఎక్కువ రక్షణనిచ్చాడు. ఆయన యొక్క వాక్యాన్ని మనకు చాలా క్లియర్‌గా మన యొక్క డైలీ డివోషన్స్‌లోనూ, మన ఫ్యామిలీ ప్రేయర్స్‌లోనూ మనతో మాట్లాడుతా ఉంటున్నారు. కాబట్టి ఆ రక్షణను మనం గుర్తు చేసుకున్నప్పుడంతా కూడా మనము నరకము నుండి, దేవుడు లేనటువంటి సన్నిధి నుండి మనం తప్పించబడిన వారమై దేవునికి అనుక్షణము కృతజ్ఞునిగా ఉండాలి. ఒకసారి గమనించండి. ఒకవేళ
హ్మ్. మంచి ఏమంటారు ఇప్పుడు ఇక్కడ అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ వచ్చింది గదా! ఆయన ఆ మినిస్ట్రీస్ కొన్ని పదవుల్ని ఎవరికి ఇస్తా ఉంటున్నాడంటే, ఎవరెవరికో ఇచ్చేస్తా ఉన్నాడు. ఒకవేళ నీకు నాకు అటువంటి మంచి పొజిషన్ ఏదన్నా ఏ అర్హత లేకపోయినా గూడా ఒక ప్రెసిడెంట్ నిన్ను పిలిచి, నిన్ను గవర్నమెంట్‌లో మంచి పొజిషన్‌లో పెట్టాడనుకోండి. నేను ఎంత కృతజ్ఞునిగా ఏం చేస్తామంటే, ఆయన చెప్పిన ప్రతి పని చేస్తాం కదా! విధేయతగా ఉంటాం. వి విల్ ఒబే హిస్ కమాండ్స్. ఆ యొక్క ఎవరైతే ప్రెసిడెంటో ఎవరో పిలిచి మనల్ని అన్నీ ఇచ్చాడనుకోండి. రాజభోగము అన్నీ కూడా మంచి కారు, తర్వాత సెక్యూరిటీ అవి ఇవి. ఇచ్చిన ఆ ప్రెసిడెంట్‌కి మనము చాలా థాంక్‌ఫుల్‌గా ఆయన ఏ పని చెప్తే ఆ పని చేస్తాం గదా! ఆ విధంగా రక్షణ యొక్క వాల్యూ మనకి అర్థమైతే, దేవాది దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతి కమాండ్‌ని మనము అంత చక్కగా ఏ మాత్రము తూచా తప్పకుండా చేస్తామండి. ఒకవేళ దేవునికి అవిధేయతగా ఉన్నాము అంటే, దేవుడు చెప్పే మాటను మనం వినడం లేదు అంటే, మనము ఆ యొక్క రక్షణ యొక్క విలువను అంత గుర్తించలేదేమో అన్నటువంటి మాటను ఇక్కడ గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి 3 స్టేజెస్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. 3 దశలుగా చూస్తే చిన్న పిల్లలారా, యవ్వనస్తులారా, తండ్రులారా. సో, చిన్న పిల్లలకి దయచేసి గమనించండి. 5, 6 వచనాలున్నాయి. మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాస్తున్నాను. ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి కనుక మీకు వ్రాస్తా ఉంటున్నాను. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాస్తుంటున్నాను. చిన్న పిల్లలారా, ఇది చివరి గడియ. ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యంగా ఉండగలిగేదానికి అని చెప్పి చిన్న పిల్లలకు చాలా ఇంట్లో తండ్రి చిన్న గ్రాండ్ చిల్డ్రన్‌ని దగ్గరికి తీసుకొని వాళ్ళతో మాట్లాడుతున్నట్లుగా ఈ యొక్క సందర్భాల్ని, ఆ యొక్క మాటల్ని మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి చిన్న పిల్లలకి ఇచ్చినటువంటి 3 ఏంటంటే, యేసు ప్రభుల వారు మన యొక్క రక్షణ అనుగ్రహించారు. మన యొక్క పాపాలని క్షమించి మనకు తండ్రిని చూపిస్తా ఉంటున్నారు. తండ్రి దగ్గరికి మనల్ని తీసుకెళ్తా ఉంటున్నారు. నా యొక్క తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరుస్తాను అని చెప్పి మనకు ప్రామిస్ చేశారు యేసు ప్రభుల వారు. కాబట్టి మనము ఈ లోకములో ఉండే ఆశలు, ఈ యొక్క లోకములో ఉండే ప్రాబ్లమ్స్ అంతా మనల్ని గురించినటువంటి, మన కుటుంబాన్ని గురించినటువంటి, మన కుటుంబం కేంద్రీకమైనటువంటి ఆ యొక్క కేంద్రీకృతమైనటువంటి ఆ అంశాలను మాత్రమే మనము గమనంలో పెట్టుకొని టైమంతా గడుపుతా ఉంటున్నామేమో. కానీ యేసు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణను గుర్తు చేసుకొని, దేవాది దేవుని యొక్క ఆజ్ఞల్ని మనము పాటించాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. యవ్వనస్తులు అంటే బాగా యంగ్‌స్టర్స్‌గా ఉండే వాళ్ళకి వారి యొక్క స్ట్రెంగ్త్‌ని గుర్తు చేస్తూ, మీరు దుష్టిని జయించి ఉన్నారు. అంటే ఈ యంగ్‌స్టర్స్ వారు సాతానును జయించి ఉన్నారు అని ఎంకరేజ్ చేస్తూ, మీరు బలవంతులు, మీలో వాక్యము ఉంది. మీ యొక్క దుర్ మీరు ఒక మీరు దుష్టుని జయించారు అని చెప్పి గుర్తు చేస్తా ఉంటున్నారు. ఒకసారి నేను ఈ యవ్వనంలో ఉన్నటువంటి ఆ దశను గుర్తు చేసుకుంటే, మేము హైదరాబాద్‌లో ఉన్నప్పుడు 15 ఏండ్లు లేదా 10థ్ లేదా ఇంటర్మీడియేట్ నుంచి పీజీ చదివే ఆ యవ్వన వయస్సులో దేవుణ్ణి ఎంతో ఎక్కువగా ప్రేమించి, మన చుట్టూ ఉన్నటువంటి వీరందరూ కూడా ఈ సంఘంలో ఉండే యవ్వనస్తులు చాలామంది కూడా దేవుణ్ణి ఎంత ప్రేమించారో కానీ, దేవుడు వారిని అంత ఆశీర్వదించినట్టుగా గూడా మనము గమనిస్తా ఉంటున్నాం. ఒకవేళ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించకుండా లోకంలో గడిచిపోయి ఉండింటే ఎట్లా ఉండేదో కదా! కానీ దేవుణ్ణి యవ్వనస్తులు ఎక్కువగా ప్రేమించి సాతానుని జయించి, ఆ యవ్వనస్తులు దయచేసి ఇంకా మన సంఘములో ఎవరైనా యవ్వనస్తులు ఉంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదివి, ధ్యానించి, దేవుని సంఘముకు వెళ్ళి, సంఘములో ఏదైనా పనులుంటే చేస్తూ, మ్యూజిక్ గాని, తర్వాత కసువు ఊడ్చడం గాని, చైర్లు వేయడం గాని, ప్రతిదీ కూడా యవ్వనస్తులు ఏమాత్రము ఆహ్, నెగ్లెక్ట్ చేయకుండా, చాలా ఆసక్తితో ఎంత దేవుణ్ణి ప్రేమించి చేస్తారో, దేవుడు వారిని అంత ఆశీర్వదిస్తాడని చెప్పి, అనుభవపూర్వకంగా మీతో నేను ఈ మాటల్ని చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. కాబట్టి
మెచ్యూర్డ్ బిలీవర్స్‌కి ఏ విధంగా వ్రాస్తా ఉన్నాడు, తండ్రులకు ఏ విధంగా వ్రాస్తున్నాడు అని మనం చూస్తే, ఆ యొక్క తండ్రులారా మీరు ఆది నుండి ఎరిగిన వారు ఎరిగి ఉన్నారు కాబట్టి, అంటే దేవాది దేవుణ్ణి మీరు ఆది నుండి చూడండి, ఎక్కువ రాయడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా తెలుసు. వాళ్ళకు తెలిసినటువంటి ఆ మాటల్ని చాలా ఒకే ఒక మాటతో మీరు ఆది నుండి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్స్ లేదా మన మన పేరెంట్స్, ఆహ్, తర్వాత మన యొక్క తండ్రులు, తల్లిదండ్రులు, ఆహ్, తర్వాత రెస్పాన్సిబుల్ బ్రదర్స్, ఎల్డర్స్, డీకెన్స్, వీరందరూ కూడా వీరికి అన్ని సమస్తమును తెలుసు. వాక్యము వాళ్ళు బాగా చదువుతా ఉన్నారు. కాబట్టి వారికి మీరందరూ ఆది నుండి ఉన్నారు కదా అని చెప్పి సీనియర్స్‌కి చాలా మృదువుగా, మెత్తనిగా, మెల్లిగా ఒక మాటను మాత్రమే గుర్తు చేస్తూ, ఎందుకంటే తండ్రులు ఏం చేస్తారంటే, వారు అనేక ఆత్మీయ బిడ్డలను కనే విధంగా, అంటే ఆత్మీయ బిడ్డలను వారు దేవుని రాజ్యంలోకి తీసుకొని వచ్చి, వారిని క్రీస్తు స్వారూప్యములోకి ఏ విధంగా తీసుకురావాలా అని దోహదపడేటటువంటి సీనియర్స్, ఎల్డర్స్, డీకెన్స్, తల్లిదండ్రులు, వారు వారి యొక్క ప్రవర్తనను గురించి దేవుడు ఇక్కడ వాక్య భాగంలో యోహాను భక్తుని ద్వారా మనకు తెలియపరుస్తా ఉంటున్నారు. ఎందుకంటే తండ్రిని ఎరిగినటువంటి మనము సీనియర్స్‌గా ఉండే ఎవరైనా కూడా బిడ్ యవ్వనస్తుల్ని, చిన్న బిడ్డల్ని దగ్గర తీసుకొని వాళ్ళను వాళ్ళ వాళ్ళ మీద ఎంత ఓపిక పెట్టుకోవాలి అంటే, అంత ఓపికతో, సహనముతో ఇంకా వారు దేవుని రాజ్యంలో వారు బాగా యాక్టివ్‌గా ఉండేటట్లుగా, ఒకవేళ వాళ్ళు చిన్న పిల్లలు లేదా యవ్వనస్తులు 1, 2 తప్పులేమన్నా చేస్తారేమో, అయినా కూడా ఆ తప్పులను కూడా చూసి చూడనట్లు లేదా ప్రేమగా వారికి నేర్పిస్తూ వారి దగ్గర సహనమును మనము ఆహ్, పాటించాలని జెప్పి తండ్రులకు చూపిస్తా ఉంటున్నాడు. అలాగే 2, 3 మెయిన్ వర్సెస్‌ని నేను మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. దయచేసి గమనిస్తే 16వ వచనము, అలాగే 17వ వచనము. 16వ వచనం చూస్తే, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ది ఐ, ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఈ యొక్క 3 లోకములో ఉండేవి. ఈ యొక్క లోకంలో ఉండే ఈ 3 విషయాల గురించి ఇక్కడ వాక్య భాగంలో ప్రస్తావించబడింది. కాబట్టి ఒక త్రిభుజముకు ఉండే 3 కార్నర్స్‌ని మనం గమనిస్తే, ఆ లస్ట్ ఆఫ్ ది ఐ, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, ప్రైడ్ ఆఫ్ లైఫ్. నేత్రాశ, జీవపుడంబము అన్నటువంటి ఈ యొక్క 3 పదాలను చూస్తే, నేను దీన్ని మీకు తెలుగులో ఆహ్, సమయం లేక అన్వయించలేకపోయాను కానీ, సె సెన్షు సెన్షుయలిజం, మెటీరియలిజం, హ్యూమనిజం అన్నటువంటి ఈ 3 వాటిని కింది నుంచి చూస్తే ఒకసారి ఫ్లెష్, ఐస్, టంగ్. కాబట్టి లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ది ఐస్, ప్రైడ్ ఆఫ్ లైఫ్ అన్నటువంటి ఈ మాటల్ని క్రీస్తు ప్రభుల వారి జీవితంలో ఆయన ఏ విధంగా వీటిని అధిగమించాడు, మనం ఏ విధంగా అధిగమించాలి. ఆది నుండి హవ్వను చూస్తే, ఆ యొక్క హవ్వ ఏం చేసిందంటే, ఆ యొక్క ట్రీ వాస్ గుడ్ ఫర్ ఫుడ్ అని అది గమనించి, ఇట్ వాస్ ప్లెజెంట్ టు ఈట్ అని చెప్పి కన్నులకు అది చాలా బాగా అందంగా కనపడినప్పుడు దాన్ని తీసుకొని తినడం వల్ల పాపములో పడిపోయినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ పీపీటీ మీకు ఉంటది కాబట్టి వీటిని మీరు తెలుగులో గూడా ధ్యానించుకోవాలని చెప్పి నేను చూస్తా ఉంటున్నాను. కాబట్టి ఈ లోకాశ, శరీరాశ, ఆహ్, అలాగే నేత్రాశ, వీటిని మనము చాలా జాగ్రత్తగా గమనించి వాటికి దూరంగా ఉండాలని జెప్పి మనము మనకు దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో గుర్తు చేస్తా ఉంటున్నాడు. రెండవ యొక్క మాటని మనం గమనిస్తే 17వ వచనంలో, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. 1 యోహాను 2:17. ఈ యొక్క వచనము నిజంగా 1999లో నేను, మన యవనస్తులు కొంతమంది మేమందరము ఆ దినాలలో ఆహ్, ఆహ్, 99 నాకు తెలిసి లేదా 2000 సంవత్సరంలో ఆ ఓపెన్ ఎయిర్ మీటింగ్స్‌లో జాక్ పునన్ అంకుల్ గారు యొక్క థీమ్, దేవుని చిత్తం గురించినటువంటి థీమ్‌ని ఆహ్, అక్కడ కాన్ఫరెన్సెస్‌లో, ఓపెన్ ఎయిర్ మీటింగ్స్‌లో మాట్లాడినప్పుడు, ఆ యొక్క ఎందుకో మరి నాకు తెలీదు కానీ, ఆ దేవుని చిత్తము అంటే అది చాలా ఇష్టమయ్యింది.
ఎందుకు గమనించారా ఇక్కడ? దేవుని చిత్తాన్ని ఎవరు జరిగిస్తారో వారు మాత్రమే నిరంతరము ఉంటారు. అంటే వారు మాత్రమే పరలోకంలో ఉంటారు అన్న మాటను చూస్తే, దేవుని చిత్తం గురించి వాక్య భాగంలో అనేక చోట్ల, చాలా చోట్ల ఉంది. ఈ చాప్టర్‌లో 17వ వచనంలోను, అలాగే క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, నా తండ్రి చిత్తమున ఎవరు చేస్తారో వాళ్ళే నా బ్రదర్స్, సిస్టర్స్ అని చెప్తా ఉంటున్నారు. దయచేసి గమనించండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త వీటన్నిటిలో కూడా మనం గమనిస్తే యేసు ప్రభుల వారే ఈ భూమి మీద ఉన్నప్పుడు నేనొచ్చింది నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేదానికి అని ఆయన చెప్పి, అలాగే చేసి చూపించినటువంటి ఏకైక వ్యక్తిగా క్రీస్తు ప్రభుల వారిని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి అది గమనించి మనం కూడా ఆ యొక్క చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని చెయ్యాలి అనే ఆశని, జిజ్ఞాసని మన యొక్క హృదయాలలో పెట్టుకొని మనం ఆ విధంగా బ్రతకాలి అని దేవుడు మనకు మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10లో చూస్తే, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై నీవు నేను దేవుని చిత్తాన్ని మనము ప్రతి దినము, ప్రతి ఇంపార్టెంట్ విషయాలలో, సంఘం విషయంలోనే కాదు, కుటుంబం విషయంలోనే కాదు, పర్సనల్ లైఫ్‌లో కూడా బ్రదర్ భక్త సింగ్ గారు కటింగ్‌కి పోవాలంటే కూడా దేవుణ్ణి అడిగి తగిన సమయములో వెళ్ళి ఆ బార్బర్‌ని, కటింగ్ చేసేటటువంటి ఆ బార్బర్‌కి కూడా సువార్త చెప్పినప్పుడు వాళ్ళు కూడా క్రీస్తు ప్రభుల వారిని తెలుసుకున్నట్టుగా కూడా మనము ఆయన యొక్క జీవితంలో మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి మనము పరిశుద్ధులముగా అయ్యేదానికి, మనము దేవుని చిత్తాన్ని నిరంతరము నిలిచి ఉండేదానికి మనము ఆయన చిత్తాన్ని చేయాలని ఆ యొక్క దేవుని చిత్తం గురించి కొన్ని మాటలను నేను మీ మధ్యకి తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నానండి. దేవుని చిత్తమును ఎలా తెలుసుకోవచ్చు? హౌ టు ఫైండ్ గాడ్స్ విల్. లేఖనముల ద్వారాను, మనం చేసేటటువంటి పర్సనల్ క్వైట్ టైము, పర్సనల్ బైబిల్ స్టడీ, ఫ్యామిలీ ప్రేయర్స్. నంబర్ 1 లేఖనముల ద్వారా దేవుడు తన యొక్క చిత్తాన్ని మనకు తెలియపరుస్తారు. అలాగే దేవుని నుండి వచ్చే సమాధానము, దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని సేవకుల ద్వారా, సంఘ పెద్దల ద్వారా, తోటి విశ్వాసుల ద్వారా, ఈవెన్ నా యొక్క మ్యారేజ్ విషయంలో కూడా ఆ రోజులలో నేను సీతాఫల్ మండిలో ఉన్నప్పుడు నా తోటి విశ్వాసుల యొక్క గైడెన్స్, నాకంటే చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు 4, 5 ఏండ్లు చిన్నోళ్ళైనా కూడా నేను వారి యొక్క అడ్వైజ్‌లు కూడా నా మ్యారేజ్ విషయంలో వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి తోటి విశ్వాసుల ద్వారా కూడా దేవుని చిత్తమును మనము పదిలము చేసుకోవచ్చు అని దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. చివరిగా ఒక్కొక్కసారి పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతారేమో. కాబట్టి దేవుని చిత్తాన్ని మనము తెలుసుకునేదానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. నేను ఇక్కడ ఇంగ్లీష్‌లో పెట్టాను. దయచేసి మీరు నిదానంగా తెలుగులో అన్వయించుకోవాలని తర్జుమా చేసుకోవాలని చెప్తా ఉంటున్నాను. కాబట్టి విశ్వాసము ఇంపార్టెంట్. సెల్ఫ్ డిస్ట్రస్ట్ అంటే మన మీద మనము విశ్వాసం పెట్టుకోకూడదు. దేవుని మీద విశ్వాసం పెట్టుకోవాలి. ప్రతి విషయంలోనూ మనము ఒబీడియంట్‌గా ఉండాలి. కొన్ని విషయాలలో ఉద్యోగం విషయం గానీ, ఇల్లు కొనుక్కునే విషయం గానీ, లేదా మ్యారేజ్ విషయం గానీ, ఇంపార్టెంట్ విషయాలలో ఏం చేస్తామంటే, అప్పుడు మనం దేవుని దగ్గరకొస్తాము. అప్పుడొచ్చి దేవా మీరు చెప్పండి. ఇది మీ చిత్తమా కాదా అని అడుగుతాం. మిగిలిన అన్ని విషయాలలో మనము దేవుణ్ణి పక్కన పెడతాం. రోజు పొద్దున్నుంచి రాత్రి వరకు చేసే మన ఇష్టానుసారంగా బ్రతుకుతాము. ఏవైనా చాలా ఇంపార్టెంట్ విషయాలొచ్చినప్పుడు అది మాత్రమే దేవుని దగ్గర పెడతాము. మిగిలింది మాత్రం మన ఇష్టానుసారంగా ఉంటాం. అట్లా ఉండకూడదు. అన్‌కండీషనల్ యీల్డ్‌నెస్ అంటే సమస్తమును ఆయన చెప్పిన విధముగా మనము విధేయత చూపించగలిగినప్పుడు, ఆ ఇంపార్టెంట్ విషయాలలో దేవుని చిత్తము చాలా ఈజీగా తెలియపరచబడతది. ఒక రెన్యూడ్ మైండ్ రోమా 12, 1, 2 అధ్యాయాలలో చూస్తే, ఈ లోక మర్యాదను అనుసరింపక మనము రూపాంతరము చెందిన బ్రతుకును బ్రతుకుతూ ప్రతి దినము, ప్రతి క్షణము దేవా మీకు ఏది ఇష్టము? మీకు ఏది ఇష్టము? ప్రభా మరి మీ ఇష్టానుసారంగా నేను పెరగాలని ఆశపడతా ఉంటున్నాను అని బిల్లీ గ్రహాం గారు ఒక 6 స్టెప్స్ చాలా సింపుల్ ఫార్ములాని ఇచ్చినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. కమిట్ యువర్ డెసిషన్స్. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాలలో ఉంటది కదా! స్వబుద్ధిని ఆధారము చేసుకొనక
అంటే మన సొంత ఇష్టానుసారమైనటువంటి మన సొంత ఆలోచనల చొప్పున మనం చేసుకోకుండా ప్రతిదీ కూడా మనము ఆయనకు అంగీకారముగా ఉండేటట్లుగా మనము చూసుకోవాలి అని. దయచేసి గమనించండి, మనం రోడ్‌లో వెళ్తా ఉంటాం. ఆ రోడ్‌లో వెళ్ళేటప్పుడు మనకు సిగ్నల్స్ కనపడతాయి. సిగ్నల్స్ వచ్చినప్పుడు మనము ఏం చేస్తాము? ఆ సిగ్నల్స్‌ని మనము ఒబే చేస్తాం. రెడ్ ఉన్నప్పుడు ఆగిపోతాము. ఆరెంజ్ ఉన్నప్పుడు కొంచెం స్లోగా ఆగిపోతాము. గ్రీన్ ఉన్నప్పుడు గదా మనము ఆ సిగ్నల్స్‌ని దాటి చాలా ఫాస్ట్‌గా వెళ్తాం. అదే విధంగా మనం కూడా ఈ యొక్క ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మనము ఎంత అడిగినా కూడా కొన్ని మనకు దేవుడు ఇవ్వరు. అయితే కొన్ని అడిగి అడగక తలికే మనకు దేవుడు కొన్ని విషయాలు అనుగ్రహిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే పొద్దున్న లేస్తూనే, దేవా మాకు ఇప్పుడు వెలుగు కావాలి, వెలుగు కావాలి, సూర్యుడిని పంపించు, సూర్యుడిని పంపించు అని మనం అడుగుతామా? లేదు. అలాగే అటువంటి కొన్ని విషయాలు మన జీవితంలో నువ్వు అడిగినా, అడగకపోయినా తండ్రిగా నీకే కాదు, ప్రతి లోకంలో ఉండే బిలీవర్స్‌కి, అన్‌బిలీవర్స్‌కి అందరికీ దేవుడు అనుగ్రహించే కొన్ని విషయాలను ఉన్నాయి. అయితే మూడవదిగా కొన్ని విషయాలైతే మనము దేవుడు అడుగుతేనే ఇస్తాడు. మనం అడగకపోతే దేవుడు ఇవ్వడు. దయచేసి గమనించండి. అటువంటి విషయాలు ఏవైనా ఉంటే మనము అడగాలి. ఆ అడగడం కూడా ఆయన చిత్తములో ఉండేవి మనము అడగాలి. అప్పుడే దేవుడు మనకు తన యొక్క చిత్తాన్ని బయలుపరుస్తారు. కాబట్టి మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు కాబట్టి ఆయన యొక్క మెలనైన స్వరాన్ని మనకు తెలియపరుస్తారు. కాబట్టి మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంటిపెట్టుకొని ఆయన యొక్క వాయిస్‌ని రికగ్నైజ్ చేస్తూ ఆ యొక్క ఆత్మదేవుని యొక్క ఇంపార్టెన్స్‌ని, ప్రాముఖ్యతను మనం ఏమాత్రము మర్చిపోకుండా ఆ యొక్క వాయిస్‌ని ఒకసారి విజన్స్ ద్వారానో, డ్రీమ్స్ ద్వారానో, ఎక్స్‌టర్నల్ వాయిసెస్ చాలా రేర్‌గా కూడా దేవుడు ఏమైనా మాట్లాడతారేమో. కాబట్టి దయచేసి గమనించండి. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని మనము ఏ విధంగా కన్సిడర్ చేయాలి? వాక్యానుసారంగా ఉందా? ఇది నిజంగా ఎవరికైనా అడ్వైస్ చేయగలుగుతామా? ఇది ప్రొవిడెన్షియలా? తర్వాత ఇది రీజనబుల్‌గా ఉందా ఏమైనా? అని కొన్ని ఇట్లాంటి పాయింట్స్‌ని మనము గుర్తు చేసుకుంటూ, మనము దేవుని చిత్తములో ఉండాలని జెప్పి నేను మరొకసారి మీ మధ్యకు తీసుకొని వస్తా ఉంటున్నాను. ఇక్కడ కొన్ని సర్కిల్స్ ఉన్నాయి గదా! ఆ సర్కిల్స్‌ని ఆహ్, మీకు తీసుకొని మీ ముందుకు తీసుకొని వస్తా ఉంటున్నాను. దయచేసి గమనించండి. బయట అంటే బ్లాక్ సర్కిల్‌కి బయట ఉండే అంతా ఏంటి అంటే సైతాను చిత్తం. ఆ సైతాను చిత్తం ఏంటంటే హెల్. దేవుడు లేనటువంటి సన్నిధి. దేవుడు లేనటువంటి ఆ యొక్క పరిసర ప్రాంతాలు ఎట్లా ఉంటాయంటే హెల్‌గానే ఉంటాయన్నమాట. కాబట్టి దాంట్లో మనం ఎప్పుడూ ఉండకూడదు. తర్వాత రెండవది హ్యూమన్ విల్. చాలామంది ఏం చేస్తారంటే సొంత ఆలోచనల చొప్పున, సొంత డిజైర్స్‌ని చేసుకుంటూ వెళ్తారు. ఇంకా కొంచెము చూస్తే లోపలికెళ్తే దేవుని యొక్క జనరల్ విల్, దేవుడు అందరికీ ఇచ్చేటటువంటి జనరల్ విల్‌లో ఉంటారు. అయితే ఇంక కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే, దేవుడిని అడిగి, అడిగి, గోజాడి, గోజాడి, సతాయించి, విసికించి కొన్ని దేవుని దగ్గర నుంచి తెచ్చుకుంటారు. వాటినే గాడ్స్ పర్మిసివ్ విల్లులో పడేటటువంటి ఆ యొక్క బ్లూ సర్కిల్ లోపల. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. దేవుణ్ణి విసికించి కొన్ని విషయాలు దేవుడికి ఇష్టం లేకున్నా తండ్రి కాబట్టి మనము అడుగుతే కొన్ని విషయాలను దేవుడు మనకి ఇస్తాడేమో మన జీవితంలో. కానీ ఒక్కొక్కసారి వాటిలో సంపూర్ణ శాంతి ఉండదు అని చెప్పి నేను మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నాను. సంపూర్ణ శాంతి అంటే దేవుడిచ్చే సమాధానము ఒక్కొక్కసారి కోల్పోతాం. ఎందుకంటే అది మనము డిజైర్ చేసుకొని ఉంటాం. అంటే నాకు కావాలా, కావాలా అని ఎంతో కోరుకొని అది దేవునికి ఇష్టమా లేదా చెక్ చేసుకోకుండా ఒక్కొక్కసారి చాలా ఇంపార్టెంట్ విషయాలలో మనము గాడ్స్ పర్మిసివ్ విల్‌లో పడతాం. చాలామంది విశ్వాసులు ఈ గాడ్స్ పర్మిసివ్ విల్‌లో పడతా ఉంటారు. కానీ మనము దయచేసి గాడ్స్ పర్మిసివ్ విల్‌లో కాకుండా గాడ్స్ పర్ఫెక్ట్ విల్‌లో, అంటే సెంటర్ పాయింట్ ఆ యొక్క దేవుని చిత్తము అన్నటువంటి, ఎందుకంటే
దాంట్లో సంపూర్ణ శాంతి, సమాధానము ఉంటది. గాడ్స్ రైచియస్‌నెస్, పీస్, తర్వాత జాయ్ అది ఉంటదనమాట ఆత్మదేవునిలో. కాబట్టి అటువంటిది దేవుని రాజ్యముగా, ఆ గాడ్స్ పర్ఫెక్ట్ విల్‌లో పడాలనేటటువంటి తృష్ణ, ఆ యొక్క ఆశ మనమందరము కలిగి ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. తండ్రి చిత్తము, తండ్రి రాజ్యము, తండ్రి మహిమ కావాలనా? లేదా మన ఇష్టము, మన సొంత రాజ్యము, నా పేరు ప్రతిష్టలు కావాలనా? దేవుణ్ణి పెట్టేందుకు మనము కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నామా? లేదా మన సొంత శరీరానికి అనుగుణంగా ఉండే, మనల్ని ఇష్టపెట్టే విషయాలలో మనము చాలా క్లియర్‌గా బిజీగా ఉంటున్నామా? దయచేసి గమనించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో, "అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును" అన్నటువంటి మాటను చూస్తే, ఏఎస్‌కే ఆస్క్ అన్నటువంటి మాటని 3 పదాలుగా, 3 స్టేజెస్‌గా, ఎల్‌కేజీ లెవెల్‌లో చూస్తే మనము అడిగేదంతా కూడా దేవుడు మనకు ఇస్తా వచ్చాడేమో చిన్న పిల్లల వయసులో ఉన్నప్పుడు. ఆత్మీయంగా అప్పుడప్పుడే దేవుని తెలుసుకొని ఎదుగుతూ ఉన్న సమయాలలో. ఆ యవ్వనస్తులుగా కొంచెము ఎదుగుతూ వాళ్ళు మినిస్ట్రీలో చాలా యాక్టివ్‌గా అక్కడ, ఇక్కడ వారు దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతూ, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు సమస్తమును మనకు అవి మేలు కలిగి మనకు జరుగుతాయని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి మొదట ఆయన యొక్క రాజ్యాన్ని వెతికినప్పుడు మిగిలినవన్నీ కూడా మనకు దేవుడు ఇస్తాడు. కాబట్టి సీక్ అనేది లెవెల్ 2, ఒకవేళ డిగ్రీ లెవెల్ ఏమో, మాస్టర్స్ డిగ్రీ ఏమో. ఇంకా కొంచెం డాక్టరేట్ లెవెల్, లేదా ఇంకా కొంచెం డబుల్ మాస్టర్స్ డిగ్రీ చేయాలన్నటువంటి తండ్రులు అన్నటువంటి ఆ యొక్క తండ్రి ఆహ్, పొజిషన్‌కి, ఎల్డర్స్ లేదా డీకెన్స్ పొజిషన్స్‌కి దేవుడు మనల్ని తీసుకెళ్ళినప్పుడు, తట్టుడి మీకు తీయబడును. అంటే వారు తండ్రి యొక్క హృదయాన్ని తట్టుతూ, తండ్రి హృదయము తట్టినపు తట్టినప్పుడు, ఆయన హృదయము తెరిచినప్పుడు, దాంట్లో ఆయన హృదయములో ఉండేటటువంటి కొన్ని విషయాలను తీసుకొని, వాటిని మాత్రమే జరిగించేటటువంటి తండ్రి స్టేజ్‌కి కూడా నీవు నేను వెళ్ళాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. నువ్వెక్కడున్నావు? నేనెక్కడున్నా? ఇంకా ఏ లెవెల్‌లోనే ఉన్నామా? ఆస్క్ లెవెల్‌లో, లేదా అంటే నాక్, తట్టుడి మీకు తీయబడును అనే లెవెల్ 3కి మనం ఎదుగుతున్నామా లేదా? ఎదిగామా లేదా? మనం అక్కడికి ఎదిగి తండ్రికి ఇష్టమైనటువంటివి, తండ్రి రాజ్యానికి పాటుపడేటటువంటి, ఆయన యొక్క మహిమ కోసము, ఆయన చిత్తాన్ని మనం తెలుసుకొని చేయాలి అని చెప్పి అనేక వాక్య భాగాలున్నాయి. కాబట్టి ఆ వాక్య భాగాలలో తండ్రి చిత్తాన్ని మనము ఎక్కువగా ప్రేమించి, ఆస్వాదించి, దయచేసి గమనించండి. మన టార్గెట్ ఎక్కడ పడాలి? సెంటర్‌లో పడాలని మనము ఆశపడతాం గదా! కాబట్టి సెంటర్‌లో పడేటటువంటి ఆ యొక్క గురిని మనము ఏమాత్రము తప్పిపోకుండా, ఎందుకంటే మన డిజైర్స్, మన నీడ్స్‌ని మనము దేవుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, దేవుడు మనకి ఆయన యొక్క మెలకువలను మనకు గమనించి మనకు దయచేసినప్పుడు, మనము మన డిజైర్స్‌ని డిజైర్స్, నీడ్స్, స్టోరీగా మనము ఎప్పుడైతే ట్రాన్స్‌ఫార్మ్ అవ్వగలుగుతామో, అప్పుడే నీవు నేను హిస్టరీని మనము స్థాపించగలిగే వారంగా, అంటే ఒక చరిత్ర సృష్టించే వారంగా ఉంటామండి. కాబట్టి నా యొక్క పర్సనల్ టెస్టిమనీ కూడా నేను చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. కానీ సమయం లేదు కాబట్టి దయచేసి గమనించండి. మన యొక్క జీవితాలలో, మన యొక్క పర్సనల్ క్వైట్ టైమ్స్‌లో, ఫ్యామిలీ ప్రేయర్స్‌లో నాకు తెలిసినటువంటి ఈ గత 25 సంవత్సరాలలో నాకు ఈ క్రైస్తవ జీవితంలో నచ్చినటువంటిది, ఇష్టమైనటువంటిది, నేను ఎక్కువగా ఆస్వాదించి బ్రతకాలన్నటువంటి విషయం ఏది అంటే, ఈ యొక్క దేవుని చిత్తము. ఎందుకంటే దాంట్లో ఉండే మూలపాఠం ఏందంటే, దేవుని చిత్తాన్ని ఎవరు చేస్తారో వాళ్ళే పరలోకంలో ఉంటారండి. వాళ్ళే నిరంతరము నిలుస్తారు. మన స్వంత చిత్తము చేసేవాళ్ళు లోకము గతించిపోతది. లోకంతో పాటు ఏమన్నా గతించిపోతామేమో. ఆ విధంగా ఉండకుండా దేవుడు మనల్ని తన బిడ్డలుగా చిత్రీకరించి, తన బిడ్డలుగా మనల్ని పెంచుకుంటూ ఉన్నప్పుడు, ఈ భూమి మీద తండ్రి చిత్తము చేయాలని. ఎందుకంటే లైట్ ప్లగ్ వేస్తాం గదా మనం. ఆ యొక్క ప్లగ్ పెట్టి ఆ స్విచ్‌నేస్తాం. స్విచ్ వేస్తానే మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాము? లైట్ వెలగాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాం.
మా ఇంట్లో కూడా ఈవెన్ నేను ఒకవేళ అమెరికాలో ఉన్నానేమో, కానీ మేమున్నటువంటి ఈ ఇంట్లో ఒక ట్యూబ్ లైట్ ఉంది. ఆ ట్యూబ్ లైట్ వేస్తే నాకు నేను ట్యూబ్ లైట్ వేసినప్పుడంతా కూడా ఐ ఎక్స్‌పెక్ట్ ఇమ్మీడియేట్ లైట్. కానీ ఈ ట్యూబ్ లైట్ ఏం చేస్తదంటే ఒక ఫ్యూ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం తీసుకుంటది. కానీ మామూలు లైట్ ఉంటది గదా! ఏమంటారు బల్బు. ఆ బల్బ్ లైట్ అయితే ఇమ్మీడియేట్‌గా వెలుగుతది. మనం ఏం చేస్తామంటే ఇమ్మీడియేట్‌గా వెలగాలని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఓకే. అది బాగానే ఉంది. మనమేమో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు జవాబు ఇవ్వాలని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తాం గదా! కానీ దేవుడు మాట్లాడేటప్పుడు అదే దేవుని ఎక్స్‌పెక్టేషన్స్‌ని మనం మీట్ అవుతున్నామా? పొద్దున్నే లేపి, బిడ్డ నేను నీతో మాట్లాడాలని చెప్పి మన యొక్క క్వైట్ టైమ్‌ని మనకి గుర్తు చేస్తే, మనము ఫోన్ ఓపెన్ జేసి, వాట్సాప్ జూసుకొని, ఫేస్‌బుక్ జూసుకొని, దాంట్లో నిమగ్నం అయిపోయి బిజీ అయిపోతా ఉన్నామా? లేదా మోకరించి దేవా, ఎందుకంటే సృష్టించినటువంటి సృష్టికర్త ముఖం చూడాలి అంటే, ఇక్కడ మనము ఈ భూమి మీద ప్రొద్దున్నే మెలకువ వస్తూనే వెంటనే మనం కళ్ళు మూసుకున్నప్పుడే మనము తండ్రిని చూడగలుగుతాం గదా! ప్రార్థనలో. కాబట్టి మనము ప్రార్థన చేస్తూనే ఆన్సర్ రావాలని ఏ విధంగా ఎక్స్‌పెక్ట్ చేస్తామో, మరి దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు, దేవుని యొక్క స్వరము దేవుడు మనకు చేరవేయాలని అనుకున్నప్పుడు, మనం కూడా అదే అటెన్షన్‌ని మనం ఇస్తున్నామా? ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి, ఆ యొక్క స్పిరిట్ టు స్పిరిట్ కమ్యూనికేషన్. మన యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవునితో అనుసంధానము కలిగి మనము బ్రతుకుతా ఉంటున్నామా? ఆ స్పిరిట్ టు స్పిరిట్ కమ్యూనికేషన్ మనకి చాలా ఇంపార్టెంట్ అని చివరిగా నేను ఇటర్నల్ లైఫ్ గురించి ఒక మాట చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఇటర్నల్ లైఫ్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే, చాలామంది విశ్వాసులు అదేదో మిలియన్స్ అండ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అని అనుకుంటారు. కానీ ఇటర్నల్ లైఫ్ అంటే అది ఓన్లీ దేవునికి సంబంధించినది. దేవునికి మాత్రమే మనం ఆస్వాదించగలుగుతాం. ఇటర్నల్ లైఫ్ అంటే దేర్ ఈస్ నో బిగినింగ్, దేర్ ఈస్ నో ఎండ్. అటువంటి ఇటర్నల్ లైఫ్‌ని దేవుడు నీకు ఇస్తున్నాడు అని అంటే, దాని మీనింగ్ ఏంటంటే, ఇట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, నాట్ క్వాంటిటీ. అది అది క్వాలిటీ అన్నమాట. క్వాలిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ గాడ్స్ నేచర్. దేవుని యొక్క స్వభావాన్ని నీకు నాకు ఇవ్వాలని చెప్పి ఆశపడతా ఉంటున్నాడు. క్రీస్తు ప్రభుల వారి స్వారూప్యములోకి నిన్ను నన్ను తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాడు. ఎందుకంటే ఇటర్నల్ లైఫ్ అని అన్నప్పుడు, ఆ నిత్యత్వము అన్నప్పుడు అవును, పాపులు కూడా నిత్యత్వంలోనే ఉంటారు. బిలీవర్స్ నిత్యత్వంలో ఉంటారు. తేడా ఏంటంటే పాపులు నిత్యమైన నరకాగ్నిలో ఉంటారు. బిలీవర్స్‌గా నీవు నేను నిత్యమైన దేవుని సన్నిధిలో దేవునితో ఉంటాం. అయితే ఈ భూమి మీద ప్రసంగి 3:11లో కూడా ఒక మాట ఉంటది. ఏమని ఉంటదంటే ఇంగ్లీష్‌లో నేనిక్కడ వాక్యం చూపించలేదు గానీ, మీరు ఇంగ్లీష్‌లో చదివితే డిఫరెంట్ ట్రాన్స్‌లేషన్స్‌లో హి ప్లాంటెడ్ ఇటర్నిటీ ఇన్ యువర్ హార్ట్ అని ఉంటది. హి సెటప్ ఇటర్నిటీ ఇన్ యువర్ హార్ట్ అని ఉంటది. అంటే క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క నిత్యత్వాన్ని నీ హృదయములో, నా హృదయంలో దాచి ఉంచారు అన్నటువంటి మాటను చూసినప్పుడు అది నాకు అర్థం కాలేదు. ఏంటిది? ఇటర్నిటీని మన హృదయంలో పెట్టడం ఏంటి? నిత్యత్వమును మన హృదయంలో ఉంచడం ఏంటి? అని గమనించినప్పుడు అవును గదా! పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో, నా హృదయంలో ఉన్నారు. అంతకంటే నీకు ఇంకా ఏమి కోరిక కావాలి? ఆ నిత్యత్వము అనేది ఏంటంటే దేవుని యొక్క నేచర్. మనము ఫ్రూట్ ఆఫ్ లైఫ్‌ని కూడా మనం నేర్చుకుంటా ఉంటాం గదా! ఆ 9 గుణాలు కలిగినటువంటి ప్రేమ, తర్వాత సమాధానము, ఇలాగా 9 ఫ్రూట్, ఒకే ఫ్రూట్ కానీ 9 గుణగణాలు కలిగినటువంటి అవన్నీ కూడా ఒకే ఫ్రూట్‌గా మనలో ఉండాలి అని చెప్పి మనము ఆశపడతా ఉంటాం గదా! కాబట్టి దయచేసి గమనించండి. గాడ్ ప్లాంటెడ్ ఇటర్నిటీ ఇన్ యువర్ హార్ట్ అంటే, ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని పొద్దున్నుంచి రాత్రి వరకు దేవుని యొక్క సమాధానాన్ని మనము అనుభవిస్తూ, దేవునికి కృతజ్ఞునిగా, దేవుని చిత్తాన్ని జరిగించే దేవుని బిడ్డలముగా మనము ఉండాలని చెప్పి, చివరిగా ఈ 2 వాక్యాలను నేను మెమరీ వర్స్‌గా మీ ముందుకు తీసుకొని వస్తా ఉంటున్నానండి. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. లోకంలో ఉన్నదేది కూడా
శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవేవి కూడా తండ్రి వలన పుట్టినవి కాదు. తండ్రి వలన పుట్టినవి ఏవైతే ఉన్నాయో దేవుని చిత్తంలో వాటిని మనము తెలుసుకొని తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ మనము ఈ లోకాన్ని ప్రక్కన పెట్టి ఇక్కడ చూడండి ఆ పిక్చర్ చూస్తే మనకు ఇంట్లో ఉండే సామాన్లన్నీ బయటపడేసినట్టుంది కదా. కాబట్టి మన హృదయంలో ఉండే జంక్ అంతా తీసి పక్కన పడేసి దేవుని చిత్తాన్ని మనము చేసే వరంగా ఉండాలని చెప్పి చివరిగా మీరు ఎవరైనా ప్రార్థన చేసి ముగించాలని కోరుకుంటా ఉన్నానండి. థ్యాంక్ యూ. ఓవర్ టు నవీన్ అన్న మీరు చివరికి ప్రార్థించండి. తండ్రి, కృపాల దేవ, పరిశుద్ధమైన తండ్రి